హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవ వచ్చిన సాక్ష్యం ఉందండి. దేవుడు చేసిన కార్యము చిన్నదైనా పెద్దదైనా దేవుడి సన్నిధిలో చెప్పాలి, దేవుడిని మహిమపరచాలి. అలా మహిమపరిచినప్పుడే మనకి ఆయన సంపూర్ణమైన కృప మనకి ఇస్తాడు. నచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా మిస్సెస్ 5th మంత్ ప్రెగ్నెంట్, 5 నెలలు ప్రెగ్నెంట్. కూర్చుంటే మా అమ్మాయి ఆడుకుంటూ వచ్చి ఒక్కసారిగా పొలంలో కూర్చుంది. పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కసారి కూర్చునేసరికి పెట్టినప్పటి వరకు కదిలేవాడు కథలో మారిపోయాడు. ఒక రోజంతా కదలకపోతే ప్రార్థన చేశాను. ప్రభువా, మొట్టమొదటి మనకి ఏ బాధ వచ్చి ఏ సమస్య వచ్చింది గుర్తొచ్చి దేవుడే. నిజంగా దేవుడు పెట్టే దేవుడు గురికి వస్తాడు. ఏమన్నా మాకు కలిసి ప్రార్థిస్తాను. ప్రభుత్వం స్నానం చేసి గురువులు చూపిస్తే నేను సాక్షి చెప్పుకున్నాను అనుకున్నాను. వెళ్ళాడు దేవుడు స్తోత్రం. అట్లాగే నాకు మొన్న గురువారం ఒక దగ్గర మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడ చెప్పిన ఇంటికి వచ్చిన కాడి నుంచి మామూలు జ్వరం వాళ్ళ జ్వరం వచ్చేసింది. నేను ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా నాలుగంతా చేరు నీళ్ళు తాగానే నీరు తాగి మంచి తీయ నీరు తాగినా నోట్లు ఎలా ఉందంటే ఒక చేదు మిగిలినట్టు ఉంది. ఏంటో నా చేతి పోతే పక్కన అడిగి పాలు అవుతున్నాడు. నీరు తాగి నా చేతికి వస్తుంది. నాకు అర్థం లోపల ఫేవర్ బాగానే ఉంది అనుకుంటే వాళ్ళ ఫేవరు ప్రభు వాకింగ్ చెప్పాలి, మీ ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకోవచ్చు. సచివ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ జీవన స్తోత్రమా, గొప్ప స్తోత్రం తండ్రి, సహాయం చేయండి ప్రభు. నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభు సహాయం చేయండి నాయన. నిలబడి మనుషులే గారు మాట్లాడేది పరిశుద్ధాత్ముడు సందేశం. దేవా, నేను మాట్లాడి ఏ ప్రయోజనం రాదు. ప్రభు మీరు మాట్లాడు, నేను కాదు మీరు, నా మాట కాదు మీ మాట వినపడాలి. సహాయం చేసి నడిపించండి, కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. 5 వందనాలు, 4 వందనాలు, అందరికీ వందనాలమ్మా. చిన్న వాక్యం దానం చేసుకున్నాం. పోయిన నెలలో నేను ఒక వాక్యం చెప్పాను. ఆ పోయిన వాక్యం చెప్పాను. లోపల గుర్తుందా? హల్లెలూయా. తల పరిగెత్తానమ్మా. ఎందుకంటే పోయిన నెల వాక్యం చెప్పా. ఆ పోయిన వాక్యం గుర్తుందా? పరలోక రాజ్యం వెళ్ళడానికి 5 అర్హతలు అని చెప్పారు. ఏం అర్హతలు? 1 బాప్తిసం తీసుకోవాలి, రక్షించుకోవాలన్నా. 2 చిన్న పిల్లల మనసు వస్తే వెళ్తారు అని చెప్పారు. 3 మీ నీతి పరిస్థితి నీతి కంటే శాస్త్రం అధిక మోహమోకి వెళ్ళను అని చెప్పారు. అవునా కదా? 4 ఏం చెప్పారు? అనేక శ్రమలు పొందుకొని పరలోక రాజ్యం ప్రవేశించాలి అని చెప్పారు. 5 నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే సమస్తం విడిచిపెట్టాలి అని చెప్పారు. అంతేనా? హల్లెలూయా. గుర్తులేదా? మనకి 40 రోజులు గుర్తుంది, కానీ 40 రోజులు చేసిన వాక్యం గుర్తులేదు. సరే, ఆ పోయిన రోజు మీరు ఏం చెప్పారు? వెళ్ళకపోవడానికి 5 కారణాలు చెప్పారు. ఒకటి చెప్పగలరా? 1 శరీర ఆహారం ఎప్పటికప్పుడు తినమా కాబట్టి పగల రాజ్యము వెళ్ళదు. అక్షర ఆహారం తినలేకపోతున్నాం. 2గా మాటికి పాపలో పడిపోతున్నాం కాబట్టి వెళ్ళలేకపోతున్నాం. అవునా కదా? 3గా ఏంటంట? శరీరానుసారంగా రక్షణ పొందుకుంటున్నాం కానీ ఆత్మకి రక్షణ ఉండట్ల, అందుకే వెళ్ళలేకపోతున్నాం. 4ది మారు మనసు పొందుకుంటున్నాం కానీ దాని క్రియలుగా నడుచుకోవట్లేదు, దేవుడి వ్యతిరేకంగా నడుచుకోవట్లేదు. 5గా శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, బాధలు రాగానే నీ విశ్వాసముల నుంచి తొలగిపోవడం వలన మాత్రమే నువ్వు పరలోక రాజ్యము చెప్పాలి చేరుకోలేక పోతున్నాను. హల్లెలూయా. ఈయన చెప్పింది బాగా వాక్యం ఏదండి. ఎందుకంటే ఎప్పుడైతే వాక్య ప్రకారము నడుచుకుంటూ ఉంటావో అప్పుడు నీకు పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు ఒక వ్యక్తి నీకు వేస్తాడు. ఎంతసేపు చెప్పినా వినినా ఎక్కడే వదిలేసి ఇంటికి అట్లా వెళ్ళిపోతే ప్రయోజనం ఎంత మాత్రము లేదు.
అసలు యాక్చువల్గా వాళ్ళ మారు మనసు గురించి చెప్తా అనుకున్నా, కానీ చెప్పబోయే వాక్యం జాగ్రత్తగా, ఎందుకంటే కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయమ్మా, చేదుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇంకొన్ని వాక్యాలు తీయగా ఉంటాయి. అంటే అబ్బా ఎంత తీయగా ఉందా, ఏం చెప్తున్నారు, ఏం పోతున్నారు కాదు. ఎప్పటి నుంచి కూరగాయలు ఏ కూరగాయలు వచ్చిందట ఏమంతా లేదా? ఆవిడ చెప్తారేంటి, ఏ కూరగాయలు వచ్చింది? కూరగాయలు ఏ కూరగాయలు మంచిదమ్మా? అదే మంచిది కాదు. కాకరకాయ చాలా మంచిది. కాకరకాయ ఏ గోడు కలుగుతుందంట? చేదు. కాకరకాయ తింటే కడుపు పొట్టలో పురుగులు చచ్చిపోతాయి. ఏ కూరగాయలు తిన్నా ఫలితం ఉండదు. నువ్వు కాకరకాయ తింటే షుగర్ కూడా రాదు. హల్లెలూయా. కొన్ని వాక్యాలు చేదుగా ఉన్నా నువ్వు తినే ఒడ్డు తినే తీయమైనట్టుగా చాలా తీయగా మారుతాయి. అది మన జీవితం మెట్లాస్తాయి. నేను గొప్ప నేను పొగిడే వాక్యాలు అవి మంచిగా. హల్లెలూయా. సరే, మన వాక్యాలని మనం చాలా చెప్తున్నాం, కానీ ఇవాళ మనం చెప్పే వాక్యం ఏంటంటే ప్రవచనం. అర్థమైందా? చెప్పే వాక్యం జాగ్రత్త నోట్ చేసుకుని ప్రవచనం. ప్రవచనం అనే వాక్యం కూడా, ప్రవచనం అనేది కూడా ఎవరిచ్చేదంట? ఎవరిచ్చేది? దేవుడిచ్చి. మనిషి నుంచి రాదని, దేవుడి నుంచి వచ్చేది ప్రవచనం అంట. మనం చాలా ప్రవచనాలు వింటాం. కొన్నేమో దేవుడికి సంబంధించిన ప్రవచనాలు ఉంటాయి, కొన్నేమో లోకానికి సంబంధించిన ప్రవచనాలుగా ఉంటాయి. మనం ఏ ప్రవచనం, దేవుడికి సంబంధించిన ప్రవచనం వింటున్నామా, లోకానికి సంబంధించిన ప్రవచనం వింటున్నామా? ఆ ప్రవచనం వలన, ఆయన చెప్పే ప్రవచనాల వలన మన జీవితంలో నష్టం కలుగుతుందా, మన జీవితంలో లాభం కలుగుతుందా? మన జీవితంలో సమస్యలు వెళ్ళిపోతున్నాయా, లేనిపోయిన సమస్యల నుంచి చుట్టుకుంటున్నాయా? ప్రవచనాల గురించి చాలా తెలుసుకోవాలి చాలా మంది. ఎంతసేపు ప్రార్థన చెయ్యండమ్మా, వాక్యం వినడమ్మా, వాక్యం వినడం కాదు. ఎందుకంటే అంచె దినాల్లో అమాయకమైన కాలములు వస్తున్నాయి. ఏ అంచె దినాలు? ఇప్పుడే అమాయక కాలములు. దాని మొట్టమొదటిగా నిన్ను మోసపుచ్చింది ఏంటంటే ప్రవచనము. అది దేవుడి సంబంధించుంటుందా, లోకాలకు సంబంధించుంటుందా? అటు బైబిల్ కొన్ని ప్రార్థన చేసి ప్రవచనం చెప్పారు, అది నిజమా కాదా? అది నా జీవితంలో మెట్టు వేస్తుందా, మెట్టు పొడగొడుతుందా? నువ్వు దేవుడిని అడగ. సరే, అసలు ప్రవచనం అనేది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఎక్కడ మొదలైంది అంటే, ఎవరు చెప్పారు? మొదటి ప్రవచనం వారికి ఎవరు చెప్పారంటే తండ్రి చెప్పాడు. ఎవరి గురించి? అబ్రహాము గారి గురించి చెప్పాడు, యాకోబు గారి గురించి చెప్పాడు, ఇంకా చాలా మంది గురించి ప్రభువే చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ప్రవచనం మొదలైంది ఎక్కడ అంటే, మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చెప్తున్నాను. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 11వ వచనం 20వ వచనం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని ప్రవచింపలేదు. బాగా వినడమా? కొంచెం లోతైన వాక్యము, చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ దిగినప్పుడు మాత్రమే, ఆత్మ నిలిచినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రవచించారు. ఎప్పుడైతే ఆత్మ అక్కడ వెళ్ళిపోయిందో అక్కడ ప్రవచించడం ఆపేశారు. ఎలాంటి ప్రవచనం అంటే, యెహోవా మేఘము నుంచి దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు. ఎవరితో మాట్లాడి? మోషే గారితో మాట్లాడి అతని మీద వచ్చిన పాలు 70 మంది నిలిచినప్పుడు వాళ్ళు ప్రవచించారు. కానీ ఎప్పుడు ఆత్మ వెళ్ళిపోయిందో ప్రవచించడం ఆగిపోయింది. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు, పాలెం
బాల్యములో ప్రవేశించున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని ఇద్దరు యవనస్తుల మటుకు ప్రవచిస్తానే ఉన్నారంట. బాగా ఇద్దరు యవనస్తులు ప్రవచిస్తూ ఉంటే నూను కుమారుడైన యెహోషువకు రోషం పుట్టుకొచ్చింది. ఏంటి ప్రవచిస్తున్నారు? వారెవరు ప్రవచించడానికి? ప్రవచిస్తే మోషే ప్రవచించాలి, లేదంటే అహరోను ప్రవచించాలి, వీళ్ళెవరు ప్రవచించడానికి అంటే అక్కడ మోషే చెప్తున్న మాట చూడండి ఎంత బాగుంటుందో. చదువు అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచును కనుక. హల్లెలూయా. ఏంటంట? మీరు వాక్యం జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా వినండి. మనం అన్ని సమయాలు దేవుడికి ఇస్తాం, కానీ దేవుడికి ఇచ్చే సమయం ఇచ్చేసరికి దేవుడికి ఇవ్వ సమయంలో దేవుడికి ఎవట్లా ఒక అరగంట సేపు కూర్చొని జాగ్రత్తగా వినమంటే ఎవరైనా డోక్రోగ్రూప్లో లక్ష నీకు వస్తున్నాయి అనుకో, ఏం చేస్తావు? అవి దిక్కులు చూసి లెక్కెట్టుకుంటావా? నీ చూపు, నీ దృష్టి, నీ ఆలోచన మాకు ఏమిటాయి? హల్లెలూయా. సీరియస్ మైండ్ చూడట్లేదు కానీ ఆలోచించండి. ఎలా ఉందంటే డబ్బులు మీద ఉంటాయి. ఒక నోటును మిస్ అయ్యింది అని ఆ నోట్ల రాసినట్టుగా జీవాహారం విత్తబడుతున్నప్పుడు, జీవపు మాటలు విత్తబడుతున్నప్పుడు నీ దృష్టి, నీ ఆలోచన, నీ తలపులు మొత్తం కూడా వాక్యం మీద ఉండాలి. అలా ఉంటే ఫలితము, ప్రయోజనము, ఫలము ఉంటుంది. హల్లెలూయా. అలాంటి ప్రయోజనం ఏమి కూడా మొదటి ఎంతసేపు కూర్చొని మూడులో కోసం కన్నీరు అంటే సరే. ప్రవచనం ఏమన్నారంటే ఆ ఎవరిని ప్రవచిస్తున్నప్పుడు ఈ దోషం పుట్టిన యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచిన కనుక యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా ఆత్మ వారి మీద ఉంచింది. అంటే ఇప్పుడు ప్రవచనం చెప్పేవాడు ఎవరంటాడు? హల్లెలూయా. చూడండి, అది ప్రవచనం చెప్పేవాళ్ళు ఎవరంట? ప్రవక్తలు. ఎవరైతే ప్రవచనం చెప్తున్నారో వారి ప్రవక్తలు. కానీ ప్రవచనం చెప్పడం ఆశీర్వాదం, ఆత్మతో నింపబడిన చెప్పడం ఆశీర్వాదం. కానీ ఎప్పుడైతే ఆత్మ లేకుండా ప్రవచనాలు చెబుతారో వినేవాడికి డేంజరే, చెప్పేవాడికి కూడా డేంజర్. మొన్న పైకి చెప్పినట్టు ఎలా ఉంటుంది ప్రవచనం రావాలంటే డ్రైవింగ్ రాకుండా నువ్వు కార్ వేసి హైవేలో వెళ్ళిపోయావు అనుకో, ఆ తర్వాత నీ పరిస్థితి ఏంట? పరదేశంలో మేము పాట పాడుకోవడమే, పైకెళ్ళిపోవడమే ప్రయోజనం ఉంటుంది అంటూ. అందుకే ఏడు కుమారుడు ఒక మాట అంటాడు, ఏడు కుమారులు తప్పు చేసినప్పుడు కానీ అడుగుతున్నట్టు తప్పు చేసి దేవుడు తీర్పు తీరుస్తాడయా. నువ్వు దేవుడి విషయంలోనే నువ్వు తప్పు చేసి నీ దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. ఆత్మసారి ప్రవచనాలు చెప్పచ్చు. ఆ ప్రవచనం లాభం కలిగాలి, నష్టం ఎంత మాత్రము కలగకూడదు. ఎందుకంటే చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమేవో కావో పరీక్షించుడి. ఎవరు ఒక మాట చెప్తారంటే తండ్రి, కానీ ఆ ఆత్మ దేవుడికి సంబంధించిందా, దేవుడికి సంబంధించింది కాదా అని మనం ఎక్కడ కూడా ఆలోచన చేయాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుడికి సంబంధించినవా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చెప్తానమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మలు దేవుడికి సంబంధించిన కావా పరీక్షించు. కొన్ని ఆత్మలు దేవుడికి సంబంధించి ఉండవు. సాతానే వెలుగు దూపరాన్ని తీసుకొని వస్తుందని బైబిల్ వాక్యం చెప్తుంది కదా. చెప్తున్నప్పుడు ఏ ప్రపంచంలో నమ్ముతాం, ఏ ఆత్మను నమ్ముతాం, దేవుడికి సంబంధించిన కాదా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావు అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాక్యం చూపిస్తాడు.
వాక్యం వచ్చి మాట్లాడు. చూడు అక్కడ కింద ఆ కింద వచ్చింది చూడండి ఒకసారి ఆలోచన. మనము దేవుడి సంబంధము, దేవుడు ఎరిగిన వాడు ఆయన మాట వినడు. దేవుడి సంబంధి కానివాడు ఇప్పుడు దేవుడి సంబంధులు అయితే నా మాట దేవుడి సంబంధం అయితే మాట వినాలి. కింద వాక్యం చదివినట్లే ఇందువలన మనం మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో ప్రేమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. సత్య స్వరూపమైన ఆత్మ ఏదో ప్రేమపరచు ఆత్మ ఏదో తెలుసుకోవాలా. వాక్యం చదువుకుంటే తెలుసుకోవాలా, ప్రార్థన చేస్తే తెలుసుకోవాలా, ఇంకా మనం బోధిస్తుంది తెలుసుకోవాలా. బోధించే వాక్యము బైబిల్లో ఉందా లేదా చూసుకోవాలా. అబ్బాయి ఏం చెప్పారా తప్పట్లో బయట ప్రయోజనం రాదు. బైబిల్లో ఉందా లేదా, ఆ మాట కట్టట్లేదా అని తెలుసుకుని వదిలిపెట్టాలి బయటికి. హల్లెలూయా. అది ఎప్పుడు నువ్వు తెలుసుకుంటే అప్పుడు దేవుడి కృప వస్తుంది. అసలు ప్రవచనం అంటే ఏంటంటే తెలుసుకున్నాము. చూడండి బాగా ఒక పెద్ద ఒక పెద్ద ప్రవచనం చెప్పుకున్నాడు. పెద్ద కూర్చొని ఒక 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. బాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పెద్ద ప్రార్థనలో దేవుడు ఒక చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడంటే ఇప్పుడు మా గొడవ చేయమాగండి, ఇప్పుడు పలానా శాంతి గారు అనుకున్నాం, పలానా రాజరాజులో ఒక అతను చనిపోయాడు. బాగా ఒక అతను చనిపోయాడు. ప్రభు చూపిస్తున్నాడు. ఒక అతను చనిపోయాడంటే చుట్టుపక్కల కూర్చున్నాం అభయాలు చేస్తాడట. ఏంటి చెప్పే నిజమా కాదని ఒక ఎవరు ఎక్కడి నుంచి అంటే నిజం జరిగిన దానికి ఏదో కలిపి కాలం కాదు వినే వాళ్ళ వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఒకరు చనిపోయి ఉన్నాడు. ఈ పెద్ద ఏమైతే చెప్పాడో అతను చనిపోయి ఉన్నాడు అక్కడ. అలాంటి ప్రవచనాలు నచ్చ నెరవేర్పులోకి ఎప్పుడు వస్తాయి ప్రవచనాలంటే ప్రార్థనలో వస్తాయి. ప్రార్థన చేయగా వస్తాయి ప్రవచనాలు. నిలబడిపోయి ఒక్క నిమిషం ప్రార్థన చేయడం ప్రవచనాలు రామమ్మ. నువ్వు నిలబడితే ప్రార్థన చేస్తుండి ఈ పెద్ద గంటల ప్రార్థన చేస్తుండే ఒక ప్రవచనం బయటకు వచ్చింది. ఆ ప్రవచనం దేవుడిని నడిపిస్తుంది. నువ్వు నిజమైన ప్రవచనం చెప్తే దేవుడిని తప్పిస్తున్న ప్రమాదం నుంచి. ఒకవేళ ఆయన లారీకి వెళ్తుంటే బాగానండి అడిగిలో లారీకి వెళ్తుంటే ప్రభువు చెప్తున్నాడు లారీ దిగిపో అన్నాడు. అయ్యా ఇది అందరికీ మృగాలు ఉంటే సింహాలు ఉంటే దిగిపోవడం ఏంటంటే నువ్వు దిగిపో అన్నాడట. అనగా దేవుడు మాకు దగ్గర పెట్టి దిగిపోయాడు. మళ్ళీ పక్కన ఎక్కలాల్సిన లారీ అయిపోయాడు. ఎందుకు దేవుడు ప్రేమ అంటే ఆ లారీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ప్రభు వెళ్ళమన్నాడు. నువ్వు నిజంగా దేవుడు పనిచేస్తే దేవుడు నీకు కోపం ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నీకు బ్రతికిస్తాడు, నీకు సజీవంగా నడిపిస్తాడు. అర్థమైనా? అంతేగాని మనము నోటికి వచ్చి ప్రవచనాలు ఇప్పుడు చెప్పకూడదు. దాని వల్ల వచ్చే నష్టం ఎంతో ప్రభు మాట్లాడుతున్న చాలా జాగ్రత్తగా నాకు అర్థమైంది. ఎందుకంటే జైపల్ గారు బాగా వాక్యం చెప్తున్నాడు. బాగానే జైపల్ గారు వాక్యం చెప్తూ ఉంటే వాక్యం మొత్తం అయిపోగానే ఒక ఆమె వచ్చి ప్రవచిస్తుందంట. ఏమని ప్రవచించిందంటే తెలుసా మీకు? ఒక అన్నమాట జైపాల్ గారు అది వాక్యం చెప్పి ముగించేసినాక ఒక ఆమె జైపాల్ గారు రుచుకు ప్రవచించిందంట. ఏమని చేసినా నువ్వు పడిపోయిన ఎరుపు కూడా కడతావయ్యా ప్రవచించిందంట. అర్థమైనా మీకు? అర్థం కదా? బయట తెలియదా మీకు? ఎరుపు కూడా ఎవరైనా వాళ్ళు ఏమవుతారంట చెప్పండమ్మా, శాపగ్రస్తులు అవుతారు. ఎవరైతే కడతారో ఎమోషియో చెప్పాడు అక్కడ. ఎవరైతే గోడను కడతారో పునాదులు వేస్తారో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, గోడలు లేకపోతే గుమ్మాలు నిలబెడతారు, కనిష్ట కుమారుడు చనిపోతాడు అని ప్రవచనం ఉంది. అలాంటి ప్రవచనం పట్టుకొని ఈ వచ్చి దేవుడు చెప్పాలంట నువ్వు పడిపోయిన ఎరుక కూడా కడతావు అన్నట. అప్పుడు దేవుడు గారు అర్థం కాదు. ఇది కూడా ఆలోచిస్తుంది ఈ మీరు నన్నటం లేట్లాగా అనుకున్నాడట. లేదుగా ఎందుకంటే మన ప్రవచనం ఎప్పుడు కూడా ఒకటి లాభం కలిగించి ఒకటి దేవుడు కల్పించి దేవుడి ప్రవచనముగా ఆయన చెప్పే ప్రవచనం కాలే కానీ మన సొంత ప్రవచనాలు అనమాట. ఎందుకంటే నేను ఒక పాస్టర్ గారి పేరు చెప్పను కానీ ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన ప్రవచనం చెప్పాడు. ఏమని? రేపటికి ఒక వేడి జరుగుతుందంట ఎక్కడ ఊళ్ళోనే వేడి జరుగుతూ ఉంటే ఏం చెప్పాడు కదా, మీరు మురికి నీళ్ళు తెచ్చుకోండి వారికి మంచి నీళ్ళగా మార్చబడితే అన్నాడు. ఏంటి? మురికి నీళ్ళు తెచ్చుకోండి మంచి నీళ్ళగా మార్చబడితే అన్నాడు. అనగానే వేడి గొర్రెలు తగ్గ వేడి గొర్రెలు పిచ్చిపోయారు. ఒక గొర్రె కొన్ని రకాలే ఒక్కొక్కటి వెళ్ళిపోతారు. ఆ గొర్రెలన్నీ కూడా ఏమైనా ఆ గొర్రెలు నేను ఒక గొర్రెలు అనుకోండి,
ఆ గొర్రెలకి కూడా ఏం చేశారంటే మురికిలో వాటర్ తీసుకెళ్ళా, వెళ్ళి కూర్చొని ఎంతసేపు కూర్చున్నా మారవే, ఏమైనా మారట్లా, ఎంతసేపు అడిచినా మంచిగా మారట్లా. ఏంటి ప్రభువా, ఆయన దగ్గర నలుగురు ఉంటే ఆ వాటర్ పట్టు పడేసి మనం ఏ వాటర్ లేదు తెలియదు, ఇలా చూపించాడు. నిజంగా ప్రవచనం అయితే అగ్నిగా మంచిగా మార్చబడాలిగా, కృప రావాలిగా, రాలా. ఎందుకంటే మనుషులు మోసపుచ్చే ప్రవచనాలు చెప్పద్దు, మనుష్యులు కనిపించే ప్రశ్నలు కూడా చెప్పకూడదు. ఎందుకంటే బాగా అది రాలా అంటే ఎందుకని ఒక మాట చక్కటి మాట రాసింది చూడండి ఒకసారి. ఇరవై గ్రంథము 6వ అధ్యాయము 14 సమాధానము లేని సమయమున సమాధానముని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేతులు, వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చింది కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం పొందితమని వారికి తోచనే లేదు కనుక పడిపోవారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు పెట్టుకుంటున్నారని భాగమేనండి. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు. బాగా వినమ్మా, ఇది లోతైన వాక్యము, జాగ్రత్తగా వినండి. సమాధానము లేని చోట ఏం చెప్తారంట? సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైనే మాత్రమే బాగు చేయదు. బాగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అక్కడ సమాధానం లేని చూడంట ఏం చెప్తారంట? సమాధానము అని చెప్పుచు గాయం ఏం చేస్తున్నారు? అమ్మా, మీ ఒంటిలో నీ ఎముకకి లోపల నువ్వు పడినప్పుడు యాక్సిడెంట్లో ఎముక మన చిన్నారం వల్ల అమ్మగారి ఎముక ఎరిగింది. బాగా ఉంది. ఎరిగినప్పుడు అన్న ఫోన్ చేసాడు, వెళ్ళొచ్చినప్పుడు ఆ మెట్లు కూడా దిగలేకపోతుంది. ఎందుకు దిగలేకపోతుంది అంటే ఆవిడ ఎముక చెప్పాలి ఇరిగింది కాబట్టి నడవలేకపోతున్నావా? అలాగే పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాము, లేకపోతే ఒక వాక్యం ఇచ్చాము, ఇప్పుడు లోపల పెట్టుకుని బాగా నడుస్తున్నాను. నీకు ఎముక ఇరిగినందుకు నువ్వు ఎముకని బాగు చేసుకోవాలా? ఏదో పైపైన పుండు దగ్గర దాన్ని బాగు చేసుకుంటే పని చేస్తావా? హల్లెలూయా. లోపల ఎముకకు రాక్ ఎప్పుడైతే వేస్తావు నీకు కాల్ నుంచి ఎంతసేపు నువ్వు పైదాయాన్ని పై పుండు దగ్గర కదా స్టిక్కర్ అంటారు, మందు రాసి టాబ్లెట్ వేసి ఎన్ని మందు టాబ్లెట్ నిద్ర టాబ్లెట్ వేసుకున్నా నువ్వు నడుస్తావా? నడవలేవు. నువ్వు ఎప్పుడైతే నీ లోపల గాయం మార్పబడుతుందో అప్పుడే నువ్వు లెగిసి నడుస్తావు. అలాగే ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఎలా ఉన్నారంటే పైపైనే చూస్తున్నారు కానీ అంతరంగా మనం చూడడం లేదు, అంతరంగా బాగు చేయడం లేదు. అది తల్లి చెప్తున్నాడు చూడండి. తాము హేయ క్రియ చెయ్యున్నందున సిగ్గుపడవలసి వచ్చింది కానీ ఏ మాత్రమును సిగ్గుపడదు. ఇది నేను చెప్తున్నా వాక్యం చెప్తున్నా. తాము చేసిన హేయ క్రియలు చెడ్డ క్రియలు అంటే ఏంటి? నువ్వు ఆత్మకి ప్రయోజనకంగా చెప్తున్నావా? ఆత్మను బలహీనపరిచే విధంగా చెప్తున్నావా? ఆత్మకు సమానంగా చెప్తున్నావా? ఆత్మను పడగొట్టే విధంగా చెప్తున్నావా? దేవుడు నిలబెట్టే వరకు చూస్తాడు కానీ పడగొట్టే వరకు దేవుడు ఎప్పుడు కూడా చూడడు. అందుకే ప్రభు చెప్తాడు, ఆయన ఎక్కడైతే తమ హేతులు చేయాలని సిగ్గుపడాల్సి వచ్చేది కానీ వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. ప్రార్థన చేయాలి, మోకాలు వేసి ప్రభువా నువ్వు ప్రార్థన చేసి కఠిన పరిస్థితి ప్రయోజనకరం అవుతుందా, అది నాకు నష్టకరం చేసుకుంటా అతని వరకు ఆలోచించుకోవడము లేదు. చూడండి, అందుకే ప్రభు చెప్తున్న మాట చూడండి. అక్కడే అవమానం ఎందుకు కానీ వాళ్ళకి తోచలేదు కానీ
పడిపోవారితో వారు పడిపోదురు. ఎవరిని పడిపోతారు వాళ్ళు పడిపోతారు. నేను వారిని విమర్శ కాలమున వారు తొట్టులుదని యెహోవా పలాన శ్యాము సెలవిస్తున్నాడు, పలాన చిన్నారాన్ని సెలవిస్తున్నాడు, పలాన వ్యవస్థాపక సెలవిస్తున్నాడు, పలాన సమయంలో సెలవిస్తున్నాడు అని రాసుందా? యెహోవా సెలవిస్తున్నాడు. వాళ్ళకు నువ్వు పడిపోతావు, విమర్శ దిగులు కూలిపోతావు. నువ్వు ఎప్పుడైతే నేను మాధ్యమం చేస్తున్నాను, ఎప్పుడైతే దేవుడి పలకమైన మాటలు పలుకుతావు, అప్పుడు ఖచ్చితంగా దేవుడి ప్రేరణ, నిజమైన ప్రేరణ కలిగిస్తుంది. ప్రేరణ రావాలని చెప్పట్లా, ప్రవచనాలు మాట్లాడాలని చెప్పట్లా, మాట్లాడాల దేవుడికి సంబంధించిన ప్రవచనాలు మాట్లాడాలి. అది ఆశీర్వాదం. చూడండి, అట్లాగే ఇరవై గ్రంథము అక్కడే చూడండి 14 అధ్యాయము, 20 గ్రంథము 14 అధ్యాయము 14 నుంచి 16. యెహోవా నాతో ఇట్లనెను, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును అమ్మా బట్టి నిద్రపోమాకండి, నిద్రపోమాకండి. దేవుడు వాటికి శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే జీవాహారం నిద్రపెట్టుంటుందో, ఆ వాక్యం మన కడుపు నిజాలు ఎప్పుడు తెలియజేస్తుందో, సాతాను వచ్చి ఏం చేస్తాడు అనుకోవడం, ఏం చేస్తాడు? అది అర్థం కాదు. సరాసరి చెప్పినట్టున్నాడు, పర్లేదు కొంచెం ధైర్యంగా వేరే బాగా. ఎందుకంటే ఒకడంట కరెక్ట్గా వాక్యం చెప్తుంటే ఎప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని అనుకోకంట. ఎక్కడ చెప్పాను ఒకసారి, చెప్పాను తల ఊరుకోండి, చెప్పలేదంటే తలగా ఊరుకోండి. మీరు అలా చూస్తే నేను చెప్పానా చెప్పలేదు నాకే గుర్తు కాదు. ఏంటంటే నేను చెప్పానా చెప్పలేదా? సరే చెప్పలేదు. ఒకటి వచ్చి పరిపెట్ట ముందు వచ్చి నిలబడతానంట. నేను సేవకుడు ఎంతసేపు గొంతు చించుకొని కలిసి ప్రార్థన చేసిన ఇతరులకు మటుకు లాస్ట్ ఆమె ఇంకా ప్రార్థన అయిపోయిందా అని చెప్పులేసి వెళ్ళిపోతాడంట. నెక్స్ట్ వారం అయినా చూసి ఏం చెప్పాడంటే ఈ ఇలా నాకు పరిస్థితి మారుతుందని చెప్పి పక్కన పిల్లలకి అదే నీకు 10 రూపాయలు ఇస్తాను, వాడు ఎప్పుడు తర్వాత పొచ్చా అన్నాడంట. సూ తీసుకొని ఏమన్నాడు? సూ తీసుకొని పొచ్చా అన్నాడంట. ఏమన్నా అయినా ప్రార్థన వాక్యం చెప్పుకుంటే వీడు ఏమన్నా కొరకలు కూడా సుత్తాను కూర్చాడు. ఇంకా కూర్చుంటాడు. సరే అక్కడ అయితే మళ్ళీ ప్రార్థన వాక్యం వచ్చిన కానీ మళ్ళీ రా అన్నాడంట. మళ్ళీ తక్కువ ఉంచాడు. సరే ప్రార్థన వల్ల ఎక్కువ బయటకు చదువుతాను. ఏం తప్పు చేశాను నేను కొట్టే తిట్టాను కానీ కూర్చుంటానంటే నేను కాదు ఆయన 10 రూపాయలు ఇచ్చాడు కూర్చోమని కూర్చుంటాను అన్నాడంట. ఏమన్నాడంట? నీకు 20 రూపాయలు ఇస్తాను రా మనం కూర్చోమని అన్నాడంట. హల్లెలూయా. అంటే ఎలా ఉందంటే దేవుడు వాక్యం ఎలా ఉందంటే నిద్ర కూర్చుంటుందా? మొత్తం టాబ్లెట్ వేసి పెట్టి పడుకుంటారా మనందరం పోత? పిల్లలు నిద్ర రాదు, టీవీ చూసిన నిద్ర రాదు, సినిమా నిద్ర రాదు. ఒక ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఎందుకండి దేవుడి వాక్యము ఎప్పుడైతే శ్రద్ధగా వింటాము, జాగ్రత్తగా వింటాము, ఆ వాక్యం మన జీవితంలో కార్యాలు కలిగిస్తాం. ఎందుకంటే చూడండి అక్కడే యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. హల్లెలూయా. ఏం చేస్తారంట? ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, నేను వారిని పంపలా, వారికి ఏ ఆజ్ఞ కూడా నేను ఇవ్వలేదు. అయినా సరే అబద్ధ ప్రవచన చెప్తున్నారు. నేను వారిని పంపలేదు, నేను వారికి ఆజ్ఞ కూడా ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. మా భాగ్యం అండి 3 గంటల ఒక విషయం. నేను వారిని పంపలేదు, 1 నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, 2 3వ ఏంటంట? వారితో మాట్లాడలేదు. ప్రభు చెప్తున్న మాట, నేను వారిని పంపలా, వారికి ఆజ్ఞ ఇలా, వారితో నేను మాట్లాడలా. అయినా సరే వారు అసత్య దర్శనమును, ఏ దర్శనం ఇది? అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. హల్లెలూయా. నేను పంపలేదు, ఆత్మీయులు నేను మాట్లాడలేదు, కానీ వారు ఎలాంటి ప్రకటిస్తున్నారంటే అసత్యమైన దర్శనమును. అక్కడ ప్రభు వాక్యం తేడా చెప్తున్నామా? బాగేనండి. సత్యమైన దర్శనములు కాదు, అసత్యమైన దర్శనమును, శకునమును, మాయా తంత్రములను తమ హృదయమున పుట్టిన వాంఛను.
వంచనను ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు? తమ హృదయంలో పుట్టిన వంచన. ఇదే దేవుడు చెప్పాడు, ఇదే దేవుడు మాట్లాడాడు, ఇదే దేవుడు చేయబోతున్నాడు. ఈ జీవితంలో జరిగింది వంచన. ఇప్పుడైతే హృదయంలో పుట్టే వాటిని ప్రకటిస్తూ ఉంటావో అది ఖచ్చితంగా వీడు బాగా ఏంటంటే ఎలీషా గారు ఒక వంట వండుతుంటే చక్కని శిష్యులను తీసుకొచ్చి ద్రాక్ష దగ్గర తన కుడమేక పడేశారు. దాంట్లో ఏం పుట్టిందంట? చేరుకుంటుంది. వండినవాడు చూస్తారు చూస్తారు వాడికి చేరుకు తెలుసు, తిన్నవాడి కూడా చేదు వస్తుంది. ఈ ప్రవచనాలు అంటే వినే వాడిని నాశనం చేస్తాయి, చెప్పేవాడు నాశనం చేస్తాయి. కొన్ని కఠినంగా అనిపించిన వినాల్సిందే. ఇది దేవుడు మాట ఏదన్నా నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట కొండ పగలు శుద్ధి వంటిది కాదా అని ప్రేమ చెప్పినప్పుడు ప్రేమ వాడిని కట్టు హృదయం నుంచి ఆలోచన చెప్పేస్తూ మాటలు చెప్పేస్తూ కీడు తెప్పిస్తున్నా వాడు చూడండి ఏదో వచ్చిన చాలా మంది కావున మీరు వారిని పంపకపోయినారు నా నామం బట్టి ఖడ్గమైనను శాపమైనను ఈ దేశంలో రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల గురించి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? ఏమని ఆ దేశం ఒక మాట ఖడ్గమైనను శాపమైన దేశంలో రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనాలు ప్రకటించు ప్రవక్తల గురించి. ఏమి రాదయా? ఏ కీడు కలదు? ఏమి రాదు. నువ్వు బాగుంటావు, నువ్వు శుభ్రంగా ఉంటావు, ప్రేమ చెప్తున్నావు, ప్రేరణ వాడు బాగోడు, వాడి పరిస్థితి బాగాలేదు చెప్పు అంటే అమ్మ బాగుంటావు, నీకు ఏమి అవదు, నువ్వు చక్కగా ఉంటావు చెప్పిన ఆ రోజు ప్రవక్త కాదండి. నువ్వు ఏం చెప్పన్నాడు అది చెప్పు. అది రాజు అయినా న్యాయాధిపతి అయినా అక్కడికి చెరువులైనా జబర్దస్త్ దేవుడు చెప్పమన్నమాట వాళ్ళు చెప్పారు. దేవుడు చేయవలసిన పని వాళ్ళు చేశారు. అలా కాదు. యెషయా ఏమన్నాడు? దిగంబరుడై నడవన్నాడు. నడిచినాడు కదా, ఏ పరిచితో పనిచేశాడు. అందుకే చెప్తారు వారికి అబద్ధ ప్రపంచంలో పలికే వాళ్ళకి ఖడ్గములను శాపములను లయమొగ్దురు. వారు ఎవరితో అతి ప్రవచనములు చెప్పుదురో ఆ చెరులు శామమునకును ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదును. బాగా వినండి, ప్రభు చెప్పిన మాట. వారు ఎవరితోటి ప్రవచనములు చెప్పుదురో ఆ చెరులు శామమునకు ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధిలో పడవేయబడుదురు. అర్థమైంది కదండి? ఇప్పుడు ఎలా ఉందంటే ఆ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎలా ఉందంటే వినే వాళ్ళకి నాశనం వస్తుంది, చెప్పేవాళ్ళు కూడా నాశనము వస్తుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు వారు ఎవరితోటి ప్రవచనములు చెప్పుదురో ఆ చెరులు కూడా శాపముతో ఖడ్గముతో నాశనం అయిపోయి యెరూషలేము వీధిలో పడవేయబడుతుంది. హల్లెలూయా. అందుకని ప్రవచన విషయంలో కూడా జాగ్రత్తగా ఎప్పుడు నడుచుకుంటారో దేవుడు మాట విని ఆ మాట ప్రకారం మన బ్రతుకులు సరి చేసుకుంటాం, మన జీవితాలు సరి చేసుకుంటాం. ప్రభు నువ్వు పలికిన మాట పలికించని మాట ఆయనకి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుని వాక్యం చదివి నేను నడుచుకుంటావో అక్కడ మాట కూడా వస్తుంది. చూడండి, ముఖ్యంగా 3 విషయాలు చెప్పి ఫాస్ట్ వెళ్తున్నాను. రాజు నటికలకు 20 అధ్యాయం ఫాస్ట్ వెళ్తుంది. 5 ఫాస్ట్ వెళ్తాను. 20 రాజు నటికలకు 20 అధ్యాయం ఎవరికో అధ్యాయము 6 చెప్పి ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రాతి మొదటి మీదికి
పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక కొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా వద్ద అతని ద్వారా మనకు యెహోవా విచారణ చేయవచ్చును. కానీ విచారణ చేద్దామనేసరికి ఎంతమంది పిలిచాడంట? బాగా వాక్యం ఎంతమంది పిలిచారు? 400 ప్రవక్తలు. ఎంతమంది? 400 ప్రవక్తలు. అప్పుడు యెహోషాపాతు అంటాడంట, ఒక్కడు లేడా అంటే మికాయా అని ఒకడు ఉన్నాడుగా. కానీ వాడికి ఎప్పుడు కూడా చెడ్డ మాటలే మాట్లాడుతున్నాడు కానీ మంచి మాటలు మాట్లాడలేదు. దేవుడు వాక్యం శ్రద్ధగా జాగ్రత్త చెప్పేవాడు చెడ్డవాడు, వినసొప్పుగా వాక్యం వినేవాడు ఉన్నవాడు మంచివాడు. 400 మంది తీసుకొచ్చాడు. యెహోషాపాతు చెప్పాడు, ఒక్కడు లేడా అంటే మికాయా అని ఒకడు ఉన్నాడయ్యా. ఒకడుంటే ఆ మికాయా ప్రవక్తతో ఆ జనులు చెప్తున్న మాట ఎలా ఉంది తెలుసా? 4 ప్రవక్తలు ఆ ప్రవక్తల మాట చూడండి పైన ఫాస్ట్ గా. అతని ద్వారా మనము 12 వచ్చింది. మికాయా పిలువబడిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచు. ఒక నిమిషం ఇక్కడ బాగా నేను వాక్యం ఫాస్ట్ లేదు. ఇక్కడ మా వాక్యం స్మరిస్తుంది. మికాయా దగ్గర వచ్చిన ప్రవక్త చెప్పాలి. ప్రవక్తలు అంట అంటే 400 ప్రవక్తలు మికాయా చెప్పారు ఒక మాట. ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకి అనుకూలపరచుమని అతనితో అనగా మికాయా యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుతున్నాను. హల్లెలూయా. మికాయా చెప్తున్నాడు మంచి మాట చెప్తున్నాడయ్యా, అంటే బాగుంటాను, స్వస్థపరచబడతాను, నీకు ఆరోగ్యం వస్తుంది, మంచి మాట చెప్తాను. నువ్వు కూడా ఆ మాట ఏకీవించు. నేను గమనిస్తా యెహోవా నాకు ఏ సెలవిచ్చాడో నేను అదే మాట చెప్తాను అన్నాడు. అదే మాట ప్రకటించాడు. ఇలా చేయడం వెళ్ళి పట్టాడు. కానీ ఆ మాట ప్రకారం ఆహాబు గురి చూడని బాధతో చెప్పబడ్డాడు. హల్లెలూయా. ప్రవక్తల మాట నిజమని, ప్రవచనం నిజమని, ఆత్మను ప్రవచించు కార్యం జరిగింది. హల్లెలూయా. ఖచ్చితంగా జరిగింది. చూడడం ఒకసారి అంటే ఫస్ట్ వెళ్తాను 20 గ్రంథంలోని 23 అధ్యాయం 20 గ్రంథం తీసుకొచ్చాను వాళ్ళు. అలాగే 23 అధ్యాయం పట్టుకోండి. 4 ముందు చేస్తున్నాం. 20 గ్రంథంలోని 23వ అధ్యాయంలోనే 16 సైన్యములకు అధిపతి యెహోవా నీకు ప్రవచనములు ప్రకటించు. ప్రవక్తల మాటలను ఆలకింపుకుడి. ఏంటంటే మీకు ప్రవచనాలు ఆలకించి ప్రవక్తల మాటలు ఆలకించొద్దు. వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించువారు మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చినాడని తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వాడితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి. హల్లెలూయా. వింటున్నారా? హలో వింటున్నారమ్మా? వినండి బాగా. యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఎలాగంటే యెహోవా తమకు తోచిన దర్శనం బట్టి మాట్లాడేరు. ఏమని ప్రవచనం ప్రకటించు ప్రవక్తల మాట ఆలకించండి, వారు మిమ్మల్ని ప్రేమ పెట్టుదురు. బాగండి. ఇక్కడ ఆహాబు రాజుని బ్రాకెట్ పెట్టారు 400 ప్రవక్తలు చెప్పాలి. ఆహాబు రాజుని ఈ 400 ప్రవక్తలు బ్రాకెట్ పెట్టలేదా? పెట్టారు. నీకేం జరగయ్యా, నీకేమి రావయ్యా, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని బ్రాకెట్ మికాయా ప్రవచించాడు, చెప్పబడ్డాడు. హల్లెలూయా. అందుకని ఆ ప్రవచనం ఎప్పుడు చేసే బయటకు వస్తుంది కాబట్టి దేవుడి కూడా వస్తుంది. చూడు, మొట్టమొదటిగా గారిని సీమోను కూడా కొన్ని అబద్ధ ప్రవచనాలు చెప్పలేదా? వాటి తీయకలేదని మాకు వెళ్ళిపోతాం. ఏమన్నాడట? నేనే మహాశక్తి. ఏ శక్తి అంట? మహాశక్తి అంట. నేనే శక్తి అంట.
అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరినీ వచ్చి ఈ నిజం ఈయన మహాశక్తి అని అందరూ లోబడి కాలు పిలుస్తున్నారంట, డబ్బులు ఇస్తున్నారంట, పాలు పోస్తున్నారంట, అన్ని చేస్తున్నారంట. కానీ ఎప్పుడైతే ఎవరు వచ్చారంటే ఫిలిప్పు అని నిజమైన ప్రవచనానికి వచ్చాడు. ఎలా తెలియదు మొత్తం అందరూ కూడా ఫిలిప్ వైపు తిప్పబడ్డారు. ఎందుకంటే రకరకాల వచ్చినారు. అది అక్కడే చూడండి 20 అక్కడ వచ్చారు కదా, అట్లా 23 వచ్చిన 21 వచ్చినారు. 23 వచ్చింది. నేను ప్రవక్తలను పంపకుండాను వారు పరిగెత్తి వచ్చినను వారితో మాట్లాడుకునేదను ప్రకటించదను. హల్లెలూయా. ఇక్కడ గారడి సీమోను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఎవరి దగ్గరికి? జనుల దగ్గరికి. ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. నేనే అని చెప్తుంటే అందరూ వచ్చి కూడా అమ్మ మహాశక్తి అనుకున్నారంట. అనేసి నేను వాడు మాట్లాడుకున్నాను, నన్ను ప్రకటించాడు. నేను మాట్లాడకపోయినా నన్ను ప్రకటిస్తున్నాను. అందుకని ఆత్మకి మేలు జరగాల్సింది ఏం జరుగుతున్నట్టు కీడు జరుగుతుంది. 3వ మాటలో చూడండి, కొందరు యూదులు కూడా ఆత్మ ప్రేరేపణ లేకుండా ప్రకటించారు. ఇయ్యకలేని అపస్త కార్యాల్లో కీమాకండి 19 వచ్చిన అసలు కీమాకండి ఏం ప్రకటించారంటే పౌలు గారు నడికట్టు పౌలు గారు వస్త్రం దేవుడు చేస్తే తెయ్యాలంట ఏమవుతున్నాయి, పారిపోతున్నాయంట, రోగాలు స్వస్థపరచబడుతున్నారంట. అనగానే కొందరు యూదులు ప్రవచిస్తున్నారంట. ఏమన్నాడు? యేసు నామములో నువ్వు పారిపోగలవు అనగానే నాకేంటి అక్కడ వెళ్ళిపోతాడు అంటాడంట. ఎవరో నువ్వు? పౌలు నాకు తెలుసు, ఏసే నాకు తెలుసు, నువ్వే నన్ను నమ్ముతున్నాయి అని 10 మీద రగితే వస్త్రహీనుడి పరిగెట్టాడు. హల్లెలూయా. దేవుడిని పరిగెట్టాడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచము మీ ఆత్మను బాగు చేసే విధంగా ఉన్నారు, ప్రవచించారు. ఆ దెయ్యపు ఆత్మ తిరగడంలో పడేలా. ఎందుకంటే ప్రభు చిత్రంలో మాట ఒక దెయ్యం అంతా నీ రోజు వెళ్ళిపోయినాక నీ హృదయం ఖాళీ ఉంటే ఎన్ని వస్తాయంట తెలుసు కదమ్మా. 7 దెయ్యాలంట. ఒక దెయ్యాన్ని భరించలేకపోతుంటే 7 దెయ్యాలు నివసం. నీ పరిస్థితి ఏంటి? ఒకడే వాడి దిగుతాడు, ఒకడే వీడి దిగుతాడు, ఒకటి మాట ఎదుగుతుంది, ఒకటి వీటి ఎదుగుతుంది. నీకేమి కూడా 0 ప్రయోజనం. ఏ ప్రయోజనం? 100కి 0 ప్రయోజనం ఎంత మాత్రము ఉండదు. అందుకే చెప్పాడు వాక్యం చూడండి. అది 20 గ్రంథాలు కదా, అది 20 గ్రంథాలు చూడండి ఒకసారి. 31 లాస్ట్ చేస్తున్నాం. 20 గ్రంథాలు 31 20 గ్రంథాలు కూడా వచ్చేయండి. 31 లాస్ట్ దేవుడు ప్రకటించి ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వారిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా బలముల చేతను నా ప్రజలను వారు తొలగించే వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు. వారి జనులకు ఏ మాత్రమును ప్రయోజనకరులు కాదు. హల్లెలూయా. దేవుడి మాట వింటే దేవుడు కూడా వస్తుంది. అబద్ధ ప్రవచనాలు పలికించే మాటలు మీ ఆత్మకి నష్టం చేకూరుస్తాయి, కానీ మీ ఆత్మ లాభాన్ని వారి వారికి ఏ ప్రయోజనము లేదు, ఎంత మాత్రము లేదు. ఎందుకంటే బాగా వినండి. ఏంటి నువ్వే చెప్తున్నావా, నువ్వే చెప్పేది నమ్మాలా అంటే బాగా వినండి. చివరికి తీర్పు అనేది కలిసి దేవుడికి ఉందా లేదా? ఉంది. అప్పుడు ప్రక్రియ చెప్తారు తెలుసా? అయ్యా నేను నామను దెయ్యాన్ని వెళ్ళగొట్టానయ్యా, నేను నామను స్వస్థపరిచానయ్యా, నేను నామను ఎంతో మందిని నేను చేర్చానయ్యా అని చెప్పినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏమన్నాడు? చదవలేదు ఎవరు? ఏమన్నాడు యేసయ్యా? అక్రమం చేయవారా నా ఎదురు నుండి తొలగిపోతే అవునాయ్యా ఏం వెలుగొట్టావా, అవునాయ్యా స్వస్థపరిచావా, అవునాయ్యా విడుదల ఇచ్చావా అని ప్రభు అన్నాడు. అక్రమం చేయవారా? హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే నిజమైన ప్రవచనం చేస్తావో, నిజమైన వాక్యం చేస్తావో, నిజమైన ప్రార్థన చేస్తావో, నీ జీవితంలో దేవుడి కార్యము చేస్తాడు. అలాంటి ప్రవచనాలు విని మన బ్రతుకులు మనం బాగు చేసుకోవాలి. దేవుడి వాక్యం అడుగు, నిజమా కాదా ప్రార్థన చెయ్యి, మోకాలు వేయి. దేవుడిని అడిగితే దేవుడి కోసం కృప ఆడెవడో మనం ఉన్నాడంట. మాకు టీవీలో చూసారా చూడలేదు నాకు తెలియదు, కానీ ఆడికంట ఏ ఆకు పట్టిందంట?
గేరాకు పట్టిందంట. ఏమాకుది గేర గేర కూడా ఆకు పట్టిందంట. ఏమని కుడి పలుకుతున్నాడు, గడ్డి చెప్తున్నాడు, చిన్నది ప్రవచిస్తున్నాడు. ఇట్లా అబ్బా ప్రభువా, ఎంత గట్టిగా ప్రభువా. గేదట ఎన్ని గేదలు చచ్చిపోతున్నాయి, ఎన్ని గేదలు కోడలు చెప్తున్నారు, ఎన్ని తోడలు అంటున్నారు. ఆ గేద కూర్చుని పట్టిందంట. ఎందుకంటే చాలా మంది అట్లాగా దేవుడు వాక్యం అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. చూడండి, ఒక మాట రాసి చూడాలి ముగించేస్తున్నాం. 23వ 23 వచ్చేవాడు ఏమైతే వచ్చింది కలకని ప్రవక్త ఆ కళను ఏంటంటే నిజంగా కళ వచ్చిందా అని చెప్తూ దానికి మసాలా నిజంగా చెప్పి నా వాక్కు ఎవరికుండునో వాడు సత్యమును బట్టి ఆ మాట చెప్పవలెను. జ్ఞానముతో చెట్లకు ఏమి సంబంధము? ఏదమ్మా ధాన్యముతో చెత్త. ధాన్యం అంటే ఏంటి? బియ్యంతో చెత్తకి సంబంధం. ఒక ప్రవచనం ఎలా ఉందంటే, ఈ పక్కన బియ్యం ఉంటే బియ్యాన్ని పక్కన పెట్టి చెత్త గురించి మాట్లాడతారు. ధాన్యానికి చెత్తతో సంబంధము. ఇదే యెహోవాకు. నా మాట అగ్ని కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? పంటను బదులు చేయవాడు శుద్ధి వంటిది కాదా? పంటను బాధలకు శుద్ధి వంటిది కాదా అని ఎప్పుడైతే అయ్యా నీ మాట అగ్ని వంటిదయ్యా, నీ మాట పంటను పగలగొట్టు శుద్ధి వంటిదయ్యా, ప్రభువు నాతో మాట్లాడు ప్రభువా అంటే నువ్వు ఎవరెవరు మీరు వెళ్ళకల నిజంగా మోకాలు చేసి ప్రార్థన చేస్తే ప్రభు అగ్ని వంటి మాట నీకు తెలియజేస్తాడు. ఆ మాట ఊరికి నీకు రాదు. నీలో పాపాన్ని కాల్ చేస్తుంది, నీలో తప్పుని కాల్ చేస్తుంది, నీలో వ్యతిరేకతని కాల్ చేస్తుంది. దేవుడి మార్గంలో చక్కని మార్గాన్ని దేవుడు నీకు ఆ మాట ద్వారా కలిగిస్తాడు. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట కొండను పగలగొట్టు శుద్ధి వంటిది కాదా? కొండను పగలగొట్టాడు ఎవరు పగలగొట్టడా? ఖచ్చితంగా పగలగొట్టాడు. నమ్మాలి. ప్రవచనం అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రవచన నిజమా కాదా అని ఎప్పుడైతే మోకాలి చేతులెత్తి తండ్రి అని మాట్లాడతాడు, ప్రభువుతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో కార్యాలు జరుగును కాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. మితమైన వాక్యం నా ప్రభావం నా హృదయ దానికి దయచేయండి నాయన. ప్రభావం నీకు వ్యతిరేకంగా మేము ఎలా ఫలించలేమో, నా ప్రభావమైన ద్రాక్ష దేవులకు ఎలా ఫలించలేదో దేవా, మేము కూడా మీ నమ్మకట్టుబట్టి మేము ఫలించగలుగుతాం. దేవా, మీకు అంటున్నటువంటి అవ్వ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు కృప దయచేయగా ఎన్నో ప్రవచనాలు ఉంటాయి నా ప్రభా. ఆత్మకి నా ప్రభావ జీవాన్ని కలిగిస్తున్నాయి, ఆత్మకు మరణాలు కలిగిస్తూ తెలుసుకోలేక ఉంటున్నాను. నా ప్రభావ సహాయం చేయండి నాయన. కృప చూపండి దేవా. ఆ మాట ఏ మాట కాదు మీరు తెలుసుకునేలా సహాయం చేయండి నాయన. ప్రార్థన చేస్తున్నాను. వాక్యం చదువు మీ కృప పొందుకు అందరికీ దయచేయండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో ప్రభు ఈ వాక్యం యేసు నామమున ఫలించును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి హృదయాన్ని వరకు తిప్పబడి ప్రభా సంపూర్ణమైన విడుదలతో బయటకు అడుగుపెట్టే కృపను సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరం నిలబడి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.